నేను సత్యోదయం పుస్తకం రాసిన సమయంలో న్యాయస్థానంలో దైవభక్తి గలవాడైన న్యాయమూర్తి ఒకరు నాతో, బాబూజీ, మీరు ఒక పుస్తకం రాస్తున్నారని విన్నాను. దాని ముద్రణకు ముందు నన్ను చూడనివ్వండి, నేను చదివి దానిలోని తప్పులను సరిచేస్తాను అన్నారు. న్యాయమూర్తి గొప్ప పండితుడే అయినప్పటికీ ఆయన ఒక అతి చిన్న తప్పును కూడా కనిపెట్టలేకపోయారు. పుస్తకంలో ఏ తప్పు కనిపెట్టలేడని నాకు ముందే తెలుసు, కానీ అతని హోదాకు ఇవ్వవలసిన గౌరవం వల్ల అతనికి దాన్ని ఇచ్చాను అన్నారు. బాబూజీ ఒకసారి ఆ న్యాయమూర్తితో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను వివరించారు. బాబూజీ, మీరు చాలా దైవభక్తి గలవారు. భగవంతుడు సర్వము చేయగలడని, ఆయన కృప లేకుండా ఏదీ జరగదని మీరు నమ్ముతారనేది నా దృఢ విశ్వాసము అని ఆ న్యాయమూర్తి అన్నారు. బాబూజీ నవ్వుతూ, జడ్జి గారు, భగవంతుడు అన్నీ చేయగలడని నేను నమ్మను అన్నారు. న్యాయమూర్తి దిగ్భ్రాంతితో, భగవంతుడు చేయలేనిది ఏముంటుంది అని అడిగారు. ఆయన తెలివి తక్కువ పనులు చేయలేడు అని జవాబిచ్చారు బాబూజీ. న్యాయమూర్తి ఇంకేమైనా ఉందా అని అడిగారు. బాబూజీ, ఆయన ప్రపంచపు సృష్టి వినాశనాలను ఆపలేరు అన్నారు. న్యాయమూర్తి ఇంకా ఏమైనా అని అడిగారు. బాబూజీ, తనలాగా ఎవరినీ తయారు చేయలేడు అన్నారు. న్యాయమూర్తి ఇంకేమైనా అని అడిగారు. న్యాయమూర్తి అడుగుతున్న ప్రశ్నలకు బాబూజీ జవాబు ఇస్తూనే ఉన్నారు. తరువాత వారు పకాలున నవ్వి, నా వంతు అయిపోయింది, ఇక చాలు అనిపించాక చివరగా ఆ న్యాయమూర్తితో, కనీసం తన తల్లిదండ్రుల గురించి కూడా తెలియని వాని గురించి ఇంకా ఏం చెప్పాలి అన్నారట. ఇది వినగానే న్యాయమూర్తి ప్రశ్నించడం ఆపివేసి మౌనం వహించారట. A man told me a peculiar question, asked me, well, unless God comes, it was in the West with my preceptor. And I gave the answer. Such a question was asked. First off, show me God, then I shall worship. It is just like a saying, please give me the degree of graduate, then I shall read ABCD. Of knowledge, I am telling you, knowledge itself is no knowledge, but it gives birth to the knowledge. Knowledge itself is not knowledge at all, but it gives birth to the knowledge we want. So knowledge really means nothing. If you have got knowledge, that means knowledge, something like hobgoblin is there. So a sort of superconscious state is developed, which breeds such things. While we are on the march, a sort of this thing, what you call, just for this knowledge. Knowledge itself is nothing. God itself is nothingness. But it gives knowledge.